ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 30:17 నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. చాలా మంది తమ క్రియల ఫలితంగా, తమ పాప ఫలితంగా ఆయా రోగాలు తెచ్చుకుంటూ ఉంటారు, ఆయా వ్యాధులు వస్తూ ఉంటాయి. కొంతమందికి వయసు ప్రభావాన్ని బట్టి, వాళ్ళున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా రకాల కారణాల చేత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరంలో ఉన్నంత వరకు ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రోగం మనల్ని బాధిస్తూనే ఉంటుంది. దానికి ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు. అయితే ప్రభు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీకు ఆరోగ్యం కలుగు చేసేవాడిని నేనే. చాలాసార్లు మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, చాలా చక్కని ఆహారం తీసుకుంటూ ఉంటాం, ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటాం. చాలామంది తమ ఆరోగ్యాన్ని ఎంత ముఖ్యంగా ఎంచుతారంటే, ఎదుటి వ్యక్తి కన్నా, కుటుంబ సభ్యుల కన్నా, మరి మనుషుల కన్నా తమ ఆరోగ్యం మీద వారు చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారు. మంచిదే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పేమీ కాదు. సరైనటువంటి నియమాలు పాటించడం తప్పేం కాదు. ఆహార నియమాలు పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత కలిగి ఉండాలి, ఆయా రీతులుగా సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అయితే మనంతట మనం ఎంతగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నానో, దేవుడే మన ఆరోగ్యాన్ని కాపాడకపోతే మన చేతుల ద్వారా, మన ప్రయత్నాల ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందుకోలేం. ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, ఆయా రకాల వ్యాధుల మధ్యలో, ఆయా రకాల రోగాల మధ్యలో సతమతమవుతున్న తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, ఎందుకంటే మీ వ్యాధికి తగిన మందు మీకు లేదు. మీ వ్యాధి నివారణ అయ్యే వ్యాధి కాదు, చాలా భయంకరమైన వ్యాధిగ్రస్తులుగా మీరున్నారు. అయితే నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, మీ గాయాలు నేను మాన్పుతాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా, గాయాలు చేయబడి ఉన్నావా, మానసిక రోగం, ఆధ్యాత్మిక రోగం, శారీరక రోగం చాలా మందిని అలుముకుంటూ ఉంటుంది. అయితే ఏ రోగమైనా నమ్ము, ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కృంగిపోకు, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నన్ను ఈ రోగం వదలదా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్తున్నా, ఎన్ని మందులు వాడుతున్నా నన్ను ఈ రోగం వదలట్లేదే అని చాలా మంది కృంగిపోతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నా బ్రతికి ఇంతేనేమో, నేను ఈ విధంగానే మరణిస్తానేమో అని చాలా చింతపడిపోతూ ఉంటారు. అయితే వినండి, ప్రభు గొప్ప వాగ్దానం నీకు చేస్తున్నాడు. నువ్వు ఆయన చెంతకొస్తే, నువ్వు ఆయనను విశ్వసిస్తే, నువ్వు ఆయనకు ప్రార్థన చేసుకుంటే, నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన స్వస్థపరచలేని వ్యాధంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. ఆయనను స్వస్థపరుస్తాడు. ఎన్ని వందల వేల లక్షల రోగుల్ని ఆయన రోజు స్వస్థపరుస్తున్నారో మీకు తెలుసా? నీ గాయాలు మానుతాడు. గాయం చేయబడి ఉన్నావా? ఒకవేళ శారీరక గాయం కావచ్చు, మానసికంగా గాయం కావచ్చు, నీ కుటుంబంలో ఆయా రకాల బాధాకరమైన పరిస్థితుల ద్వారా నువ్వు గాయాలు చేయబడి ఉన్నావేమో, నీ గాయాన్ని మానుపుతాడు. బాధపడొద్దు, రా ఆయన దగ్గరికి, నమ్ముకో ఆయన్ని, ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన చెప్పింది చేయి, ఆయన మహిమ కొరకు బ్రతుకు. నీకు ఆరోగ్యంతో పాటు నీ గాయాలు కూడా మాన్పి నీకు సమాధానాన్ని ఆయన ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆరోగ్యం ఇచ్చేవాడువు నీవే, మా గాయములను మాన్పేవాడువు నీవే. నీ బిడ్డలు ఏ గాయాలతో ఉన్నారో స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.